3 టీ20 మ్యాచ్ల సిరీస్లో భాగంగా మొహాలీ వేదికగా ఆఫ్ఘనిస్తాన్తో జరిగిన తొలి టీ20 మ్యాచ్లో విజయం సాధించిన టీమిండియా ఇప్పుడు రెండో టీ20 మ్యాచ్కు సిద్ధమైంది. ఇరు జట్ల మధ్య ఇండోర్ వేదికగా ఆదివారం రెండో టీ20 మ్యాచ్ జరగనుండగా, ఈ మ్యాచ్లో కూడా గెలిచి మరో మ్యాచ్ మిగిలుండగానే సిరీస్ కైవసం చేసుకోవాలని రోహిత్ సేన యోచిస్తోంది. ఇందుకు అనుగుణంగానే తుది జట్టులో స్వల్ప మార్పులు చేసి బరిలోకి దిగాలని భావిస్తోంది. వ్యక్తిగత కారణాలతో తొలి మ్యాచ్కు దూరంగా ఉన్న కింగ్ కోహ్లీ ఈ మ్యాచ్లో బరిలోకి దిగనుండడంతో టీమిండియా బ్యాటింగ్ విభాగం మరింత పటిష్టంగా మారింది. అలాగే గాయం కారణంగా తొలి టీ20 మ్యాచ్కు దూరంగా ఉన్న యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ సైతం జట్టులోకి రావడంతో ఈ మ్యాచ్లో శుభ్మాన్ గిల్కు విశ్రాంతి ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. దీంతో రోహిత్ శర్మకు జోడీగా యశస్వి జైస్వాల్ భారత ఇన్నింగ్స్ను ఆరంభించనున్నట్లు తెలుస్తోంది. అలాగే మూడో స్థానంలో విరాట్ కోహ్లీ రావడంతో తొలి టీ20లో ఆ స్థానంలో ఆడిన యువ బ్యాటర్ తిలక్ వర్మ ఈ మ్యాచ్లో డగౌట్కే పరిమితం కానున్నాడు. ఇక నాలుగో స్థానంలో గత మ్యాచ్లో దుమ్ము రేపిన శివన్ దుబే ఆడనుండగా, అటు బ్యాటర్గా ఇటు వికెట్ కీపర్గా అదరగొట్టిన జితేష్ శర్మ ఐదో స్థానంలో బరిలోకి దిగనున్నాడు. దీంతో సంజు శాంసన్కు మరోసారి నిరాశ ఎదుర్కానుందని చెప్పొచ్చు. అలాగే ఆరో స్థానంలో రింకు సింగ్ ఆడనుండగా, స్పిన్ ఆల్రౌండర్లుగా అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్ బరిలోకి దిగనున్నారు. అలాగే గత మ్యాచ్లో తేలిపోయిన యువ స్పిన్నర్ రవి బిష్ణోయ్ స్థానంలో సీనియర్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ తుది జట్టులోకి రానుండగా, పేస్ బౌలింగ్ బాధ్యతలను యంగ్ గన్స్ హర్షదీప్ సింగ్, ముఖేష్ కుమార్లు మోయనున్నారు.